హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెరైటీ ఎగ్ కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో వెరైటీ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఎగ్స్ని అయితే కట్టుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ సరిపోతాయి మాకు, కాబట్టి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఆ 2 ఎగ్స్ని దాంట్లో కాచుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా తక్కువ మసాలాలతో చేస్తున్నాను కాబట్టి నేను అవన్నీ వేసుకోవట్లేదు. అవి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా గిన్నెలోకి తీసుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం మొత్తం పట్టేటట్టు, మొత్తం కలిసేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా లైట్గా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనం బీట్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, ఆ మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసి ఆ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టి మళ్ళీ పైన మూత అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. వాటిని బాగా ఉడికించుకున్నాం కదా, ఉడికించుకున్న తర్వాత మనం ఏదన్నా పెట్టి గుచ్చి చూస్తే అది దానికి అంటకుండా ఉంటేనే మనకి ఎగ్ బాగా ఉడికినట్టు. సో అది తీసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో టమాటాలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, అలా మిక్సీ పట్టిన తర్వాత మనము ఇందాక ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ముక్కలు కట్ చేసుకున్న ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అవి వేయించుకున్న తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిశ్రమం, ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఎగ్ ముక్కల్లో వేసాం కాబట్టి ఉప్పు కారం చూసుకొని దాని టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇక్కడ ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, మసాలా తక్కువగా ఉండాలని చెప్పి. సో అది కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్ ముక్కలు, అవి కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ కర్రీ అంతా దగ్గర పడే వరకు, ఆయిల్ బాగా పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కూర ఇలా మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకొని దీని మీద పైన కావాలనుకుంటే కొత్తిమీర కూడా చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.